100 రోజుల నుంచి అడుగుతున్నా. ఎంకమ్మా. ఓకే, సో అర్థమైంది కదా, 100 రోజుల నుంచి అడుగుతుందంట ఆమె పెరుగన్నం చేయడానికి. నేను ఈరోజు చేస్తున్నానంట. అది మీకు కాంప్లైంట్ చెప్తున్నావా లేకపోతే విషయం చెప్తున్నావా? విషయం ఇంకా కాంప్లైంట్ రెండు చెప్తుంది. ఓకేనా? సో శ్రీదేవి చాలా బాగా పెరుగన్నం చేస్తుంది, బట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోని సూపర్ టేస్ట్ చేస్తుంది. అల్లం గిల్లం జీడిపప్పులు ఇంకేం అట్లాంటివి ఏం వేయను. చాలా చాలా సింపుల్ ప్రాసెస్, బట్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేస్తా ఈజీగా. Listen. If your పెద్ద కూతురు watches this, she's gonna miss out. She's gonna miss out. నువ్వు తెలుగులో మాట్లాడి, తెలుగు ఛానల్. ఓకే, సరే. చెప్పు ఇప్పుడు. పెద్ద కూతురు చూస్తే నా పెద్ద కూతురు నీకేమవుతుంది? మా అక్క. ఏది? మా అక్క. ఏది? మా అక్క. ఏది? మా అక్క. మీ అక్క. ఓకే. ఇప్పుడు తను ఈ వీడియో చూస్తే అయ్యో నేను ఇండియాకి ఎందుకు రాలే అప్పుడు ఇండియాకి ఎందుకు రాలేదంటారా? పెరుగన్నం చూసి ఇప్పుడు వాళ్ళ అక్క పరిగెత్తుకురావాలి. సో పెరుగన్నానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు బియ్యం కదా, అన్నం వండుకున్నాడు మీకు నేర్పిస్తానా, మీకు నేర్పించేటంత దాన్నా సరే. ఎనీవే ప్రాసెస్ అయితే మొత్తం చూడాలి కదా. చూడండి ఇట్లా. సో బియ్యం ఇట్లా తీసుకొని కడిగేసుకొని, ఇవి పాత బియ్యం కాబట్టి 1-2 నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేసాం అన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు అన్నం అయిపోయింది, తెచ్చుకుందాం మరి. విను, పెరుగు అన్నం. పెరుగన్నమే చేస్తాను ఇప్పుడు. అన్నం ఫస్ట్ నువ్వు పెరుగన్నం అన్నం లేకుండా ఎట్లా అన్నావు కదా, పెరుగు ఇంకా అన్నం. పెరుగులో కూడా అన్నం ఉంది మళ్ళీ. ఓకే, ఇదిగోండి మన రైస్ వేడివేడిగా. నేను పెట్టలేదు, మా సంజయమ్మ ఎలక్ట్రికల్ స్టవ్ మీద పెట్టిపోయింది. అది సంగతి. ఎందుకంటే రోజు మేము తినేది కినోవా తింటాము, లేదంటే కొర్రలు తింటాం, సజ్జలు తింటాం, అవన్నీ తింటాం కాబట్టి బ్రౌన్ రైస్ ఇల్లు తింటారు. నేను కూడా. నువ్వు కూడా అప్పుడప్పుడు దొంగలాగా తింటావు. ఓకే, ఇది రైస్. అయితే పెరుగన్నం గుర్తుపెట్టుకోండి, వేడిగా ఉన్నప్పుడే చేయాలి. చల్లగా అయినాక చేయనికి చేసినంత టేస్ట్ రాదు. సో వేడిగా ఉన్నప్పుడు చేస్తే ఉండే అడ్వాంటేజ్ ఏంది ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? రైస్ చూసుకోండి ఒకసారి. సో ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా చేస్తేనే పెరుగన్నానికి రుచి అన్నమాట. లేదంటే అన్నం ఉంటే పెరుగు కానీ అది కానీ కలవకుండా టేస్ట్ బాగోదు. బాగోదంటే బాగోదు. నార్మల్ పెరుగన్నం లాగా ఉంటుంది. కర్డ్ రైస్ లాగా ఉండదు, పెరుగన్నం లాగా ఉంటుంది. మెత్తగా చేస్తాయి. నేను ఇంకొంచెం మెత్తగా చేసుకోవడానికి కాలుతుంది కాబట్టి ఇది వాడతా. ఓకేనా? పప్పు అది. ఇది పొటాటోది. అక్క తెచ్చుకుంది పొటాటో స్మాష్ చేసి చేస్తుండే కదా. అయ్యయ్యో, నేను దీనికోసం ఎన్ని రోజులకి చూస్తున్నాను. ఎన్ని రోజులకి మంచి ఇరగొట్టిర్రు అక్క చెల్లెళ్ళు కలిసి లోపల దాచిపెట్టారు, నాకు తెలియకుండా తీరుతాని. ఏదో పిల్లలు భయపడ్డట్టు. మేము భయపడతామా? ప్రపంచానికి తెలుసు మీరు భయపడరని. కాలుతుంది కాబట్టి చేతులు పెట్టలేను. వీలున్నంత వరకు స్పూన్స్ తోటి వీటితోటి మెత్తగా చేసుకోవాలి మనం. ఇట్లా అయ్యాక ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో చల్లటి పాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ పోసేసేయండి. వేడివేడి పాలు అవసరం లేదు, చల్లటి పాలు వస్తేనే మనకు అన్నం ఇంకా మెత్తగా చేసుకోవడానికి ఛాన్సెస్ అనమాట. ఇట్లా ఫస్ట్ కొన్ని పాలు పోసుకోండి. ఇది మస్ట్ అనమాట, కంపల్సరీ చేయాల్సిన పని. ఇప్పుడు దీన్ని మెత్తగా కలపాలి, ఇది మెయిన్ టాస్క్. ఇప్పుడు ఇంకా కొన్ని మొత్తం ఒకటేసారి పోస్తే కూడా అన్నం మెదగదు. హెల్ప్ చేస్తాను. ఏం చేస్తున్నావే? దీర్ఘాలోచనలు ఉన్నావు. నాకు ఇవ్వట్లేదు. ఉన్నావు గింత. స్టూల్ తెచ్చుకొని ముందే చెప్పిన. నాకు స్టూల్ అవసరం లేదు, నేను పొడుగానే ఉన్నా. అయినో టైం అయినప్పుడు పెద్దగా అవుతావు, టైం అయినప్పుడు పొడుగు అవుతావు. ఏమైనా పని చెప్తే మాత్రం చిన్నదన్నం అవుతావు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే పెరిగేసుకోవాలి. స్టిల్ కాలుతుంది కాబట్టి దీంతోనే ఇంకొకసారి అనుకుందాం. అండ్ ఇప్పుడు మిగతా పాలు ఇంకొన్ని పోసుకుందాం.
సాల్ట్ సరిపోయినంత వేసుకుందాము, మీకు టేస్ట్కి తగ్గ వేసుకోండి. బట్ పర్ఫెక్ట్గా ఉండాలి. సాల్ట్ కొంచెం తక్కువైనా ఎందుకో టేస్ట్ సెట్ అవ్వదు, అట్లానే కొంచెం ఎక్కువైనా కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇంత లిక్విడ్ లాగా అయింది, అయ్యో ఎట్లా తింటామని అనుకోండి. ఓకే, అంతా లాగేసుకొని మనం తినేయడానికి ముద్ద అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే కింద ఒక్క మెతుకు పడకుండా వస్తువులు వేయద్దు సూత. ఒక్క మెతుకు కింద పడ్డదంటే పెళ్లి చేస్తా. ఈ స్టేజ్లో ఏం చేస్తా అంటే సాల్ట్ అండ్ పెరుగు పర్ఫెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేద్దాం. ఓకేనా? ఎస్, పులుపు, పెరుగు ఫ్లేవరు అండ్ సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. పాలు డామినేట్ చేయట్లేదు కాబట్టి సెట్ అయిపోయింది అనమాట. పాల ఫ్లేవర్ డామినేట్ చేస్తే మళ్ళీ పెరుగు కలుపుకోండి అంతే. ఓకేనా? ఇది సంగతి. ఇంకా అవసరం లేదు పాలు ఎక్కువైనాయి పెరుగు ఎక్కువైనాయి అనుకున్నప్పుడు ఆల్రెడీ అన్నం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళు పోసినా ఏం ఫరక్ పడదు. ఓకే, ఇది ముచ్చట. నీళ్ళు పోసి కూడా చూపిస్తున్నా. నీళ్ళు పోస్తున్నాం ఇప్పుడు. ఇగో మనవి చిక్కటి పాలు, నీళ్ళు పోసినా ఏం కాదు, అన్నం వేడిగా ఉంది. ఓకే, వేడి పాలు పోసినట్టు కొంచెం పలస పాలు పోసినట్టు. ఓకే, ఇదన్నమాట. చాలు చిన్న, ఇంకా దాంతో చాలు. ఒకసారి దీంతో కలిపేస్తా. అది కూడా నేనే చేయాలి. అది కూడా నువ్వే చేయి. సరి జాగ్రత్త చేయి, కింద పడదు. ఈ మధ్య ఒక్కతే తయారైంది, వంట చేసుకుంటుంది, ఏమేమో చేస్తుంది. అంటే వాళ్ళు తిడతారు, ఇట్లా స్టవ్ దగ్గర వదిలేస్తున్నావు పిల్లల్ని, నువ్వేం పని చేస్తున్నావు అని. నువ్వు చెప్పొద్దు. చెప్పొద్దు. నేను చెప్పొద్దా? నేను చెప్పొద్దంట. చెప్పకుండా చేయొచ్చా మరి తప్పులు? ఓకే, ఇదన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఇంకా వదిలేసి ఒకే ఒక చిన్న పని ఉంది, చేసుకొద్దాం రండి. ఏంటిది? ఏం లేదు, పట్టుకో. దాని మీద ఇది పెట్టుకో. దా, ఇది ఒకటి చాలు ఫ్రెండ్. ఓకే, జనరల్గా అన్నంలో తాలింపు అనగానే వేసేస్తుంటారు. ఏవి వేయొద్దు, చాలా సింపుల్. టేస్ట్ రాకపోతే మాత్రం నన్ను అడగండి. ఓకేనా? లిటిల్ బిట్ ఆయిల్ మీకు కనపడాలని పెద్ద దాంట్లో వేస్తున్నాను నేను. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర, దాని తర్వాత ఎండుమిరపకాయలు. తెలుగును కూని కొడతాయి అనుకున్నా కానీ తెలుగులాగా మాట్లాడు. ఓకే, ఆయిల్ కాగింది. దీంట్లో ఆవాలు అస్సలు వేయొద్దు. ఓకేనా? ఓన్లీ జీలకర్ర, లిటరల్గా ఓన్లీ జీలకర్ర వేయండి. అస్సలు ఆ ఫ్లేవర్ ఉంటుంది, పెరుగన్నము ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. ఓకే, కొంచెం ఎక్కువ క్వాంటిటీ. ఓకే, మీకు ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు తెలుస్తుంది ఎట్లా వేసుకుంటే ఎట్లుంటుంది అనేది. ఓకే, నెక్స్ట్ ఎండు మిరపకాయలు. తర్వాత మిరపకాయలు వేయాలి. వేసింది మిరపకాయలు. ఉండు, నువ్వు కన్ఫ్యూజ్ చేయకు. ఏమంటారు దాన్ని? ఏమంటారు దాన్ని? ఏమంటారు? కరివేపాకు. దీన్ని నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి. ఇంకా స్టవ్ ఆపేస్తాం అంతే, ఇంకేం పోపు లేదు. స్టవ్ ఆపేస్తున్నా. ఓకే, ఎస్, అట్లా కావాలా, బట్ కలర్ చేంజ్ కావాలి. ఓకే, దీంట్లో ఈ తాలింపు వేసేయడం, ఇంకేమీ లేదు. ఫ్లేవర్ అంతా టేస్ట్ అంతా ఎక్కడ వస్తుంది అంటే మనం పాలు పెరుగు కలిపాం కదా, ప్లస్ మెత్తగా అన్నం చేసినాం. అండ్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఏంటంటే తాలింపులో ఓన్లీ జీలకర్ర, ఇది మెయిన్ అనమాట. ఓకే, చిన్నకి ఫైటింగ్ అయింది ఒక 2 నిమిషాలు. ఊక డిస్టర్బ్ చేస్తుందమ్మా, మనం తిట్టకపోతే ఏం చేద్దాం? కొట్టలేను కానీ తిట్టవచ్చు కదా. డిస్టర్బ్ చేస్తున్నాం అన్న, అంతకు మించి ఏమని లేదు. పోపుతురు దానిమ్మ గింజలు చూడడానికి బాగుంటుంది అండ్ మధ్య మధ్యలో వస్తే సూపర్ ఉంటుందబ్బా. సో నీవు కొన్ని నేను కొన్ని. ఓకేనా? రెడీ? స్ప్రింకిల్స్. దీని తర్వాత లిటిల్ బిట్ కొత్తిమీర. ఇది ఓకే, దీన్ని బాగా కలుపుకుందాం. లోపలికి వెళ్ళిపోవాలి ఇవన్నీ. దానిమ్మ గింజలు మీ చాయిస్ అబ్బా, మాకైతే బాగా నచ్చుతాయి కాబట్టి దీనికి అంటుంది. కానీ ఈ చాలా రోజులు ఏంటి అది పెరుగన్నం తినక, బట్ ఇప్పుడు
ఊహో అంటది. నో 3 years అయింది. 3 years అయింది మా అమ్మ పెరుగన్నం పెట్టక అని చెప్తున్నావా? కావా చట్ పోరా అంటే నేను తెలుగు మీడియం అని చెప్తున్నా. నేను నువ్వు మాట్లాడ నేను పెడతాను. పెట్టు. ఓకే థ్యాంక్ యూ. 1 మిరపకాయలు రావాలి. నేను ఆడట్లే వేస్తున్నాను. Oh my God. సహనాన్ని పరీక్షిస్తుంది ఈరోజు. అలంకరించడం ఒక కళ. బాగుంది. చిన్నప్పుడు చింతగింజలు ఆట ఆడుకున్నట్టు. ఒక చెఫ్ వేస్తాడు కదా ఇట్లా ఇట్లా. సాల్ట్ బే. ఏమంటున్నా? సాల్ట్ బే. సాల్ట్ బే. బే బేక్. నో సాల్ట్ బే. సాల్ట్ బే ఇట్లా వేస్తాడు కదా ఇట్లా. టేస్టీ. ఇక్కడ చూడు దిక్కులు చూస్తావు. ఎమ్మి టేస్టీ అంటే ఏం మిస్సింగ్ లేదు. టేస్ట్ చూడు అంతే. చిన్న మామిడికాయ. సరే అయితే ఓకే మేడం. ఎన్ని ఇయర్స్ నుంచి అడుగుతున్నావు? నువ్వు డాన్స్ చెయ్యకే ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను చెప్పిన మాట విను. ఎన్ని ఇయర్స్ నుంచి అడుగుతున్నావు అమ్మా? 3 ఏళ్ళ నుంచి అడుగుతున్నావా పెరుగన్నం? నేను పెడతలేనా? ఏషా లేకు. యాక్చువల్గా 3-4 డేస్ నుంచి అడుగుతుంది పెరుగన్నం పెరుగన్నం పెరుగన్నం. ఈ మధ్యలో చాలా కాంబినేషన్లు చెప్తుంది మేడం గారు. మొన్న వచ్చేసింది చపాతీ చేసంట వంకాయలను సన్నగా తరిగి పెంచు మీద వేయించి ఇమ్మన్నది. నిన్నటి నుంచి ఏంటంటే పెరుగన్నం మామిడికాయ పచ్చడి, పెరుగన్నం మామిడికాయ పచ్చడి. ఇంట్లో కాదు ఎక్కడికైనా బయటకు పోతాం కదా ఆడు. రేపు మర్చిపోద్దు పెరుగన్నం మామిడికాయ పచ్చడి. అయ్యో ఎవరన్నా ఏమని అనుకుంటారంటే వీళ్ళు అమ్మ అన్నం పెడుతుందో లేదన్న ఫీలింగ్ అనమాట. ఎనీవే ఫైనల్గా చేసిన నీ పెరుగన్నం మామిడికాయ పచ్చడి. ఫస్ట్ ఉట్టి పెరుగన్నం తిను. చట్నీతోటే బాగుంటుంది. సరే చట్నీతోటి. పడేస్తావా ఏమి? ఇట్రా చక్కగా చెప్పు. ఫీడ్బ్యాక్ మంచిగా ఉండాలా. బాగుంది. కారం కానీ బాగుంది. చట్నీ ఈరోజే కలిపిన పొద్దున్నే. ఓకే ఉట్టి పెరుగన్నం. ఇప్పుడు ఉట్టి పెరుగన్నం దీనికన్నా ప్లీజ్. సరిగ్గా తిని చెప్పదు. ఆల్రెడీ అంటారు సీదే నోట్లో పెట్టుకోకముందు. నాకు నచ్చింది. మామిడికాయతో బాగుంది. ఓకే ఇదన్నమాట విషయం. పెరుగన్నం సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ కంటే సూపర్ ఉంటుంది. ట్రస్ట్ మీ అంత బాగుంటుంది. సో ఏమి లేదు చూసిండ్రు కదా అదనమాట విషయం. చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ పిల్ల ఫీడ్బ్యాక్ ఇప్పుడు ఇస్తుంది. ఎట్లుందో చెప్పి బాయ్ చెప్పేసేయి. ఒకటే వర్డ్ గట్టిగా మంచిగా. అది ఒకటే వర్డ్ మా మమ్మీ. ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.